ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవసరమైన శ్రమను సమయాన్ని తగ్గిస్తూ పాలనా రంగాన్ని ఆధునీకరిస్తున్నామని స్పష్టం చేసిన సీఎం టెక్నాలజీ వినియోగం చూసి ప్రతిపక్ష గొడ్డల పార్టీ నేతలు గిజగిజలాడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శాటిలైట్లు, సీసీటీవీ కెమెరాలు, సెన్సార్లు మరియు ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు సీఎం తెలిపారు. బావులు, చెరువుల్లో నీటి మట్టాలను పర్యవేక్షించడం నుండి అక్రమ కట్టడాలను నిమిషాల్లో గుర్తించే వరకు సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో పారదర్శకత పెరగడం వల్ల తమ అక్రమాలు, కోరాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే గొడ్డలి పార్టీ నాయకులు వెలువెల్లాడుతున్నారని దేవచేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాసేవలను వేగవంతం చేసి అవినీతికి తావులేని పరిపాలన అందిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికతతో కూడిన ఆధునిక పాలన ఏపీ అభివృద్ధికి సరికొత్త దిశ చూపిస్తుందని పాలక వర్గాలు పేర్కొంటున్నాయి.